చితికిపోయి చితికి చేరడానికి సిద్ధంగా ఉన్నవాడిని పలకరించేవాడు ఒకడు ఉన్నాడన్నమాట. ఎక్కడి నుంచండి? ఏమిటో భ్రమపడ్డాను గాని నాకు వయసు అయిపోయిందిట. నీకు ఉద్యోగం చేయడానికి శక్తి లేదు, నీ స్థానంలో ఇంకో కుర్రాన్ని వేస్తున్నావు, నీ ఉద్యోగం తీసేశావని సేటు గారి దగ్గర నుంచి శ్రీముఖం. ఈ ఉన్న ఒక్క ఆసరా పోయింది. ఇక రోజులు గడిచేది ఎలాగో తెలియడం లేదు. బాధపడకండి, నార పోసిన వాడే నీరు పోస్తాడు. ఎప్పుడు? మొక్క చచ్చాక? ఆఫీస్కేనా? అన్నం తిని వెళ్ళరా. ఇవాళ ఆఫీస్కి సెలవమ్మా, అలా బజార్ దాకా వెళ్ళొస్తాను. ఇవాళ శుక్రవారం కదరా, సెలవేమిటి? ఇవాళ మా ప్రొప్రైటర్ గారు అమ్మాయికి నిశ్చితార్థం నాన్న, అందుకని మా ఆఫీస్కి సెలవిచ్చారు. రాజశేఖరం కూతురుగా నిశ్చితార్థం? ఏమిటో నువ్వు చేస్తున్న పని? అయ్యగారు డ్రింక్ బాటిల్ చూసుకోమన్నారు. డ్రింక్ బాటిల్స్ చూసుకోమంటే నువ్వు తాగమని కాదు, నలుగురికి పంచమని. ఇదిగో ఆ గట్టి మేళంతో మేళవించి నీ బుర్ర మీద శివతాను ఆడేయగల జాగ్రత్త ఉండే. బాబా బాబా అయ్యగారితో చెప్పద్దు, అయ్యగారితో చెప్పొద్దు. ఒకటి ఇవ్వాలా? అంబలు తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు ఇంకొకడని ఇవ్వడం ఒకటి. తీసుకోవా? ఇస్తే ఇచ్చానంట, నువ్వు తీసుకుంటే తీసుకున్నావని చెప్పొచ్చు. తీసుకుంటా బాబు. నమస్తే నమస్తే. నమస్తే, థ్యాంక్స్. హలో హలో డాక్టర్, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కమ్. కూర్చో బాబు, యూఆర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఇది ఏరా శేఖర్, బాగున్నావా? మేనేజర్ సార్, ఎవరెవరో వస్తున్నారో జాగ్రత్త చూసుకో. ఓకే బాబు, కమా రమ్మా. అలా పక్కకి కూర్చోండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. కూర్చోండి. రండి అన్నయ్య గారు. రా వదినా. మేము ఇంకా నీకు గుర్తున్నాము వదినా. అదే మాటే పార్వతి, మిమ్మల్ని మర్చిపోవడం అంటే నన్ను నేను మర్చిపోవడమే. రండి అన్నయ్య గారు. అక్కర్లేదులే అమ్మా, మాకు అర్హత లేదు, ఇక్కడే ఉంటాం. అదేమిటి అన్నయ్య గారు, లోపలికి వచ్చి శశిని ఆశీర్వదించరు. రండి. నువ్వెందుకు అక్కడ? వెళ్ళమ్మాయి దగ్గరికి వెళ్ళా. ఏ రాజశేఖర్, నేను ఇక్కడికి రావడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోమని ఒక్క మాట చెప్పురా. అంతేగాని ఇలా చూసి చూడనట్టు నటించి అవమానించడం చాలా దారుణం రా. అఫ్కోర్స్ ఆహ్వానం లేకుండా రావడం తప్పే, కానీ నీ చిరకాల స్నేహితుడిగా ఈ ఒక్క అపరాధం క్షమించు. ఎవరేమన్నారని నీ గింజుకోడు అన్నా బాగుండేదిరా, కానీ ఇలా నీచంగా చూస్తే మాత్రం భరించలేను. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. ఒరే శేఖర్, ఒకప్పుడు నేను ఇలా రంగు లైట్ల మధ్య ఖరీదైన బట్టల్లో వెలిగానని మర్చిపోకు. జగన్నాథం, నలుగురు వింతగా చూస్తున్నారు, అయినా శుభకార్యం జరుగుతోటి ఏం తెలని 10 మందిలో నా పరుగు అవుతుంది ఆలోచించావా? నాతో మాట్లాడమే నీకు పరువు తక్కువ అన్నమాట. ఫూల్లాగా మాట్లాడు. ఈ శేఖర్ ఎటువంటి వాడో తెలియదురా నీకు? తెలుసు అనుకునే వచ్చాను రా, కానీ ఇవాళ ఇక్కడ కొత్త శేఖరాన్ని చూస్తున్నాను. డబ్బుకే తప్ప మనుషులకు విలువ అని శేఖరం కనిపిస్తాడు. నలుగురిలో నా పరువు తీయడానికి వచ్చావు అనమాట. పరువా? నాతో మాట్లాడితే పోయే పరువు ప్రతిష్టలానిది. రే, ఆత్మని చంపుకొని మాట నిలబెట్టుకోలేని వాడు నువ్వు పరువు ప్రతిష్ట గురించి నీకు నీ కుటుంబానికి ఎంత సాయం చేశాడురా, అదంతా మర్చిపోయేవట్రా. ఇవాళ నా స్థితి దిగజారిపోయేసరికి నీ దృష్టిలో అంత హీనంగా కనిపిస్తున్నా అన్నమాట. విన్నావా పార్వతి, నాతో మాట్లాడితేనే గౌరవం పోతున్నా మీ అన్నగారికి. ఏమిట్రా నీ గౌరవం, వంశ ప్రతిష్ట వల్లకాడు. రే, నీ కుటుంబ గౌరవం ఎంత మందాన ఉందో నాకు తెలుసురా. అదిగో అటు చూడు, ఆ ఇద్దరిలో నీ కూతురు ఎవరో నీకు తెలుసు. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్.
అన్నయ్య ఇంకేం మాట్లాడకండి, మీకు దండం పెడతాను. తెలియదురా, నీకే కాదు కన్న తల్లికే తెలియదు, ఈ లోకానికే తెలియదు. ఏమిటా నువ్వు కూసేది, ఏమిటా నువ్వు కూసేది? లక్ష్మి, ఏమిటి వీడనేది, ఏమిటి? పాపం ఆవిడకేం తెలుసురా పిచ్చి ఇల్లాలు, నన్ను అడుగు, నేను చెప్తాను. ఆ ఇద్దరిలో ఒక బిడ్డ లక్ష్మి కడుపున పుట్టింది, ఇంకో బిడ్డ అదే రోజున అదే హాస్పిటల్లో కళ్యాణి అనే ఒక డాన్సర్ కడుపున పుట్టింది. ఎవరి బిడ్డ ఎవరో తెలియని పరిస్థితుల్లో ఇద్దరిని తన బిడ్డలుగానే పెంచుకుంటుందిరా. అడుగు అడుగు నటరాజు, ఆ కళ్యాణికి స్వయాన తోడబుట్టినవాడు అతన్ని అడుగు, అతన్ని అడుగు రా. No! 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 ఫ్రెండ్స్, వాడికి నా మీద అసూయ, వాడికి నా మీద ద్వేషం, కోపం, పగ, దుగ్ధ. అందుకే వాడు నోటుకొచ్చేటట్లు నా మీద చెబుతున్నాడు. వాడు మాట నమ్మకండి. ప్లీజ్ డోంట్ బిలీవ్ హిమ్, ప్లీజ్ డోంట్ బిలీవ్ హిమ్, ప్లీజ్ ప్లీజ్. ఆ రోజు నీ భార్యకు పురుడు పోసిన డాక్టర్ కూడా ఇక్కడే ఉంది, ఆవిడ అడుగు తెలుసు. డాక్టర్ నిజం చెప్పండి, ఇదంతా అబద్ధం, ఆ దరిద్రం నోరు మూసుకునేలా చెప్పండి. మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను, ఏం కావాలని ఇస్తాను. డాక్టర్ అటు చూడండి, నా బిడ్డల కన్నీళ్ళు నేను చూడలేను, నా బిడ్డల కన్నీళ్ళు నేను చూడలేను. డాక్టర్ తెలియదు, నిజం చెప్పండి ప్లీజ్ ప్లీజ్. ఎలా చెప్తుందిరా, నిజాన్ని అబద్ధం అని ఎలా చెప్తుందిరా? రే కార్చి చులాటి రహస్యాన్ని నా భార్యకి కూడా తెలియకుండా ఇన్ని సంవత్సరాలు నా గుండెలో ఎందుకు దాచుకున్నానో తెలుసా? నీ వంశ గౌరవం కాపాడడం కోసం. కానీ పుస కొట్టకపోతే పావుని తాడును నిలిపేస్తారని ఇవాళ నీ ఇంటి గుమ్మం తొక్కాక తెలిసిందిరా. ఎంత పని చేశారన్నయ్య. ఆవేశాన్ని అణుచుకోలేకపోయానమ్మా, నన్ను క్షమించు. లక్ష్మి, నాకేదో అన్యాయం జరిగిపోయిందని కాదమ్మా నా బాధ. వాణ్ణి ఆవహించి కీలు బొమ్మను చేసి ఆడిస్తోందే ధనమతం, ఆ పిశాచం వదిలిపోవాలన్నమ్మా నా కోరిక. శేఖరం, ఇవాళ ఇందరిని ఇక్కడికి ఆకర్షించింది నీ మంచితనం కాదురా, నీ జేబులో తాండవం చేస్తున్న ధనలక్ష్మి కాలి మువ్వల శబ్దంరా. ఆ నాట్యం ఆగిపోయి ఆ శబ్దం వినిపించని రోజు ఒక్కడు నీ మొహం చూడడురా. దానికి ఉదాహరణ ఎవరో కాదు, నేను, నువ్వు. పదపారం. బాబు, అమ్మా, రవి ఇంటికెళ్ళి మాట్లాడుతున్నాం కదా. బాబు, బాబు. ఇంత మోసం చేస్తా? అమ్మగారు, అమ్మా, అయ్యగారు తుపాకీ తీసుకుంటున్నారు, వచ్చేయండి అమ్మా. మేమిద్దరం నీ కూతురువే నాన్న, ఎవరో ఏదో కారు కూతురు కూర్చోరని. కారు కూతలు కావు, పచ్చి నిజాలు, చేతి నిజాలు. మై గాడ్, నా రక్తనాళాలు బ్రతలైపోతున్నాయి, నా గుండె పెరిగిపోతుంది. మీ ఇద్దరిలో నా రక్తం పచ్చి పుట్టిన బిడ్డ ఎవరో తెలియకుండా అనుక్షణం చచ్చే కంటే ఒకేసారి చావటం మేలు, ఒకేసారి చావటం మేలు. పాపిష్టిదాను, అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తను 16 ఏళ్లుగా మోసం చేస్తావా? మరువు ప్రతిష్టలకు పెట్టింది పేరైన నిప్పు లాంటి నా వంశాన్ని భ్రష్టం చేస్తావా? నీ ముఖం చూసే పాపం. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, మిమ్మల్ని మోసం చేయాలని కాదండి నేను నిజాన్ని దాచింది. మన వంశ గౌరవాన్ని నిలపాలనే ఈ అగ్నిగుండాన్ని నాలోనే దాచుకున్నానండి. పరాయివాడు ఓ జగన్నాథం గారికి తెలిసిన విషయం నా దగ్గర రహస్యంగా తెస్తావా? నా దగ్గర రహస్యంగా తెస్తావా? రేపటి నుంచి
నలుగురిలోనే ఎలా తలెత్తు తిరగలను? వాళ్ళ కళ్ళల్లో మెరిసి ఈ ఎగతాళిని అవహేళని ఎలా తట్టుకోగలను? ఈ సంగతి ఆ రోజే తెలుసుంటే హాస్పిటల్లోనే ఆ పసిబిడ్డలిద్దరిని నా చేతులతోనే భయంతోనే చెప్పలేదండి. లేక లేక కలిగిన సంతానాన్ని వదులుకోలేక పెదవిప్పలేదండి. మనకి కవలలు పుట్టారన్న అబద్ధం నేను చెప్పలేదండి. ఆ దేవుడు అసలుతో పాటు వడ్డీ కూడా ఇచ్చాడు లక్ష్మి అని మురిసిపోతున్నా మీకు ఆ దారుణాన్ని ఎలా చెప్పగలనండి? నేనే కాదు, ఆ స్థితిలో ఉన్న ఏ ఆడది చెప్పలేదు. అవును బాబు గారు, పిల్లల మీద మమకారంతో అమ్మగారి నిజాన్ని బయట పెట్టలేదు. ఏరా నాట్యాచార్య, నువ్వు ఈ నాటకంలో భాగస్వామే కదరా? కమాన్, వెళ్ళు 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 బయటికి. బాబు గారు, పిల్లల్ని వదిలి నోర్మోయ్, ఎన్నాళ్ళు ఈ రహస్యం బయట ప్రపంచానికి తెలియకూడదని కదరా నా భార్య నీకు తిండి పెట్టి పోషించింది. ఇవాళ లోకానికి చాటింపు పోయిన తర్వాత ఇంటిలో ఇక్కడ పో. నేను చూసిన రక్తం మరిగిపోతుంది. పో బయటికి, పో. మావయ్యని వెళ్ళగొట్టకు నాన్న. Shut up. అవును, మీ ఇద్దరిలో ఒకరికి వీడు మేనమాం కదూ? ఇదిగో, మీలో ఎవరికి వీడంటే ఎక్కువ మమకారం ఉంటుందో వాళ్ళు వీరితో వెంటనే వెళ్ళిపోవచ్చు. కమాన్, డిసైడ్ కడవే. కమాన్, టేక్. వద్దు బాబు గారు, వీళ్ళలో నా మేనగోళ్ళు ఎవరో నాకే తెలియదు. ఒకటిగా కలిసి బ్రతుకుతున్న వీళ్ళిద్దరినీ వేరు చేయటం కంటే నేనే సంతోషంగా వెళ్ళిపోతాను బాబు గారు, వెళ్ళిపోతాను. అవును, వెళతాను. ఇంతకాలం మీ మీద ప్రేమతోనే నేను ఇక్కడ ఉంటున్నాను అనుకున్నారా? కాదు, మీరు పెట్టే తిండి కోసం, మీరు ఇచ్చే డబ్బు కోసం. బాబు, అమ్మ, చిన్నప్పటి నుంచి నాకు అమ్మ ప్రేమ అంటే ఏమిటో తెలియదు. మీలో మా అమ్మను చూసుకున్నాను, ఆదరించి అన్నం పెట్టిన అన్నపూర్ణ. మీకు తొందరలోనే మనశ్శాంతి కలగాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నానమ్మా. బాబు గారు, మీరు ప్రాణాలు తీసుకున్నంత మాత్రాన పోయిన మీ పరువు తిరిగి రాదు. మీ బిడ్డ ఎవరో తేలదు. వాళ్ళ నీతి రోలించగానే పోబడికి. All of you, get out. Get out. Get out.